ఈరోజు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది. కూర్చొని తర్వాత ముందుగా మా పార్టీ నుంచి మా సభ్యులు రవిబాబు దాన్ని ఇనిషియేట్ చేశారు. మా పార్టీ నుంచి మాట్లాడిన ఇద్దరు సభ్యులు కూడా ఏదైతే బడ్జెట్ ఉందో, ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన గణాంకాలు ఉన్నాయో దాన్ని కన్ఫర్మ్ అయ్యే మా సభ్యులు ఇద్దరు కూడా మాట్లాడడం అనేది ప్రపంచం అంతా చూసింది. మీరు చూశారు, మేము చూసాం. ఎందుకంటే చాలా శాంతితో కూడుకున్న హౌస్ కాబట్టి ఆ సభలో వచ్చి రాజకీయాలు ఎవరికైనా రాజకీయ నాయకులు మేము కాదనలేదు, కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యత కంటే వాస్తవికతకి, ప్రభుత్వం చూపెడుతున్న లెక్కలకి, అందులో ఉన్న నిజాయితీని వాటిని వేలెత్తి చూపెట్టి వాటికి మా సజెషన్లు ఏమి ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని మా సభ్యులు, గౌరవ సభ్యులు అందరూ కూడా దాన్ని ఇదిగా పాటించాం. దురదృష్టవశాత్తు ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా, వాటికి ఎవరికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు. ఎప్పుడో మేము అన్ని మాటల్ని, ఆ రోజు జరిగిన మా వాస్తవాల్ని అవి మాట్లాడారు. ఎస్, మేము దానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పాం. అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని, ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవ మంత్రి ఆశ్చర్యంగా ఉంది. ఇది తాత్కాలికమని చెప్తే కాదు, ఎవరు చెప్పారు తాత్కాలికమని బుకాయించడానికి ప్రయత్నం చేస్తారు. తాత్కాలికం కాదంట, కానీ నిన్నగాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెట్టడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి. సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ, అందుకే ఇక్కడికి వచ్చాను, లేకపోతే అక్కడ డిస్కషన్ జరిగింది కదా వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ మీ అందరూ మళ్ళీ ఒకసారి దాన్ని వారికి క్లారిటీ లేదు, శాంటిటీ లేదు, ఏదో ఒకటి మాట్లాడి బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనము జవాబుదారీతనం, ఈ రాష్ట్ర ప్రజానికి మన ఆన్సరబుల్, వాళ్ళకి వాస్తవాలను చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తాలూకా ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీల్లోనూ పత్రికల్లో అన్నింటిలో వచ్చాయి. మరి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నో అది కాదు, అది వాస్తవం. అడిగాం, రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధానికి, రాగద్వేషాలకు అతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ భగవంతుడి మీద ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారం చేస్తాం. మనం సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యక్తే కాదు, ఒక అధికార పార్టీకే, తెలుగుదేశం పార్టీకే పనిచేయాలి అని ఆయన నోటి మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు, ఆయన మాటలు కాదు, ఒక్కిరికించారు, టీవీలో వచ్చినవన్నీ కూడా, సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు అని చెప్పారు. అయితే దాన్ని రికార్డెడ్గా చెప్పండి, లేదు మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, మీ పార్టీ తరఫున వివరణ ఇవ్వండి, లేదా ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని స్పందించమనండి అని అడిగాం. దానికి సమాధానం లేదు. చెప్పిన మాట చెప్తారు, అది చెప్పరు. నేను సూటిగా అడుగుతున్నాం, ఒక రాజ్యాంగబద్ధమైన ఉన్న వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఇలాంటి మాటల్ని, నాకు తెలుసు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలే. ఇది భావ్యం కాదు. ఎందుకంటే లబ్ధిదారుడు అనేవాడు ఏ పార్టీ వాడు ఉంటాడు. ఒక ఇల్లు కావాలంటే లబ్ధిదారుడికి, లేదు ఒక పెన్షన్ కావాలంటే, లేదు ఒక అమ్మఒడి కావాలంటే, ఒక రైతు భరోసా కావాలంటే లబ్ధిదారుడు ఏముంటాడు. అది తెలుగుదేశమా, వైసీపీయా, లేదు కూటమా అని చూస్తే ఇది ఎక్కడ న్యాయమండి? ఇది అన్నం చెప్తారు, అక్కడ చెప్తారు, ఇక్కడికి వచ్చి కాదంటారు. అందుకని మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎందుకంటే మధ్యలో కొంత ఇంటరాప్షన్ వచ్చింది, కొంత లైవ్ టెలికాస్ట్ని ఏవో టెక్నికల్ ప్రాబ్లంతో ఆగడం అనేది జరిగింది. కాబట్టి అందుకని మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో తాత్కాలిక భవనం 10,500 రూపాయలు ఈ భవనాన్ని కట్టారు.
మరి ఇది ఎక్కడ మరి దుర్వినియోగం కాదా? ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదని అడిగితే వైజాగ్లో రుషికొండ గురించి చెప్తారు. మరి రుషికొండలో బాత్రూమ్ 20 లక్షల రూపాయలు టబ్ వేశారు, 30 లక్షలతోనే వచ్చి కమ్మోడు కట్టారు. ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇది అవినీతి జరిగింది అందులో అని చెప్పారు. సూటిగా ఒకటే మాట్లాడినాం, రుషికొండ కట్టడాల్లో కానీ అవినీతి జరిగితే, తప్పులు జరిగితే ఎందుకు ఆ కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చారు, ఇవ్వాల్సిన సందర్భం ఏంటి అంటే మేము దానికి ఇవ్వలేదు ఇంకో దానికి ఇచ్చామని చెప్పారు. సరే ఇంకో దానికి ఇచ్చారు మీరు అంటున్నారు, నేనైతే దీనికి ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూశాను ఆంధ్రపత్రికలో, అది ఆంధ్రజ్యోతిలో వచ్చింది కాబట్టి నేను చూసి నేను అంటున్నాను. కాదు, అవినీతి తప్పు జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఎంక్వైరీ చేయండి, తప్పు జరిగితే ఎంక్వైరీ చేయండి. ఎవడైతే తప్పు చేశాడో, ఎవరైతే 10 లక్షల రూపాయలది 1 లక్ష రూపాయలు వచ్చి 30 లక్షలు కొన్నారో, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళ మీద శిక్షించండి, వాళ్ళు ప్రథమ పెట్టండి దోషులుగా. ఎవరు వద్దన్నారు? అడిగితే దానికి సమాధానం లేదు, దాన్ని దాటవేసే ధోరణి. ఈ రకంగా ఇవాళ శాసన మండలిలో అధికార పక్షం కుప్పగంతులు వేస్తూ అడ్డగోలుగా బుల్లో చేసే ప్రయత్నాన్ని చేస్తూ ప్రజలకి బాధ్యతాంతంగా ఉండవలసిన ప్రభుత్వం, ఆ పెద్దలు ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ కోణంలో రాజకీయాల కోసమే ఇవాళ శాసనం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యత ప్రతిపక్షంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని, మా నాయకుడు తీసుకున్న నిర్ణయాల్ని దానికోసం మేము అడుగుతూనే ఉంటాం, చేస్తూ ఉంటాం, ప్రజలకు వాస్తవాలు చెప్తూనే ఉంటాం. అక్కడ లోపల చెప్తుంటాం, మళ్ళీ బయటకు వచ్చి రోజు మీతోని వాస్తవాలు చెప్తాము, ప్రజలు ఈ విషయాలు తెలియజేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీలో డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో రాజధాని ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈరోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. అదే చెప్పాను, అందుకు వచ్చి చెప్పాను. నేను ఆ రోజు కూడా 1,19,000 కోట్ల రూపాయలతో వచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ ప్లాన్ పెట్టారు. రోడ్లకి, సచివాలయానికి, అలాగే హైకోర్టుకి, అలాగే శాసనసభకి పెట్టారు. పెట్టి ఆ రోజుకి ప్రభుత్వం, నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సిఆర్డీ నేను ఛార్జ్ తీసుకున్నప్పటికీ 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ 6,000 కోట్లలో కూడా 2,000 కోట్లు వచ్చి బాండ్స్ రూపేనా, 2,000 కోట్లు వచ్చి స్టేట్ బడ్జెట్లోను, ఇంకో 2,000 కోట్లు వచ్చి బకాయిలు. అంతే ఆ రోజుకైనా ఖర్చు. అది చూసాం. 1,19,000 కోట్లు ఈ 3 సంవత్సరాలు వీళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెడితే ఇదంతా ఖర్చు అవ్వాలండి, ఇదంతా కట్టాలంటే ఇంకొక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే దీనికి 3 లక్షలు 4 లక్షల కోట్లు కావాలి. మనకు అంత ఆర్థిక స్తోమత ఉందా మన ప్రభుత్వానికి అనేది ఆలోచన చేసుకొని డిస్కస్ చేసుకున్నప్పటికీ ఒక 6 నెలలు 8 నెలలు అయింది. అప్పటికి వచ్చి వాళ్ళు ఏదో చూడడానికి ఇటు వస్తా అన్నారు. వాళ్ళు వస్తాంటే చూసుకొని నాతో ఎవరో మీలాంటి పత్రికా సోదరుడు అడిగారు నాకు ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఏం చూస్తారా ఇక్కడ ఏముందయ్యా చూడడానికి, వాళ్ళు ప్రభుత్వంలో 6,000 కోట్లు కూడా కనీసం ఖర్చు పెట్టి 1,19,000కి కనీసం ఒక 20-30 కూడా ఖర్చు పెట్టలేండి, 6,000 ఖర్చు పెట్టిందానికి ఏం చూస్తుంది, ఇది మా సైడ్ ఉన్న నాన్నుడిలాగా సామెతలాగా ఏముంది వల్లగాల శ్మశానంలాగా ఉంది, ఇక్కడ ఏం చూస్తారా వీళ్ళు వచ్చేది అని చెప్పాను. ఆ రోజు నేను అనలేదే, సందర్భాన్ని బట్టి ఆ మాట అన్నాను తప్ప నేను మొత్తాన్ని నేను శ్మశానమనే ఉద్దేశం నాది కాదు. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తాను, రేపు అది చెప్తాను. నా ఉద్దేశం అది కాదు, ఆ సందర్భం అది. అదే మళ్ళీ చెప్పాను. ఆ సందర్భం ఇప్పుడు ఎందుకు వచ్చింది, బడ్జెట్ దీని రిలేటెడ్ ఏంటి అంటే డైవర్ట్ చేయడానికి కదా. ఆ నేపథ్యంలో చెప్పాం.
మరి 10,500 రూపాయలు ఎందుకైంది స్క్వేర్ ఫుట్కి? ఇది ఎప్పుడు రేటు 7 సంవత్సరాల కిందట రేటు. 7 సంవత్సరాల కింద అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే ఇవాళ అయితే 20,000 అవుద్ది. ఆలోచించేయండి ఏ రకంగా దోపిడీ జరిగిందో, ఏ రకంగా ఈ జరిగే ఆ రోజు కార్యక్రమాలు అనేవి. సో ఏదైనప్పటికీ కూడా మా ఉద్దేశం, మనందరం కూడా ప్రజలతో బాధ్యతగా వచ్చాం కాబట్టి, ప్రజలకి మనందరం కూడా జవాబుదారీతనం ఉన్నాం కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తనం మేము చేస్తున్నాం. కానీ ఇవాళ అధికార పక్షం బోల్డో చేస్తూ ఏదైనా అడిగితే మమ్మల్ని పాసింగ్ రిమార్క్ చేస్తూ బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీకి దాని దర్యాప్తు జరపడానికి తయారీగా లేదు. ఇది ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నారు. ఎవరు రాశారు? ఎందుకు రాస్తారు? వైఎస్ఆర్సీపీ తరఫున రాస్తే మాత్రం ప్రభుత్వం వాళ్ళదే కదా. అవన్నీ ఎనానమస్ లెటర్ కన్సిడర్లో తీసుకుంటారా? బొత్స పేరుని రాస్తే ఎలవేపుగా బాధికల మంచిగా రాశాడు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద రాస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాశారు. ఎవరో రాస్తే వాటన్నిటిని తీసుకోలేదు. మా లెటర్ మా పార్టీ విధానం ఇదేని చెప్పి అని రాస్తే తీసుకుంటారు. అది లేని దానికి ఇలాంటి పాత నిర్మాణాలు చేస్తూ దాన్ని బురదల్లడానికి ప్రయత్నం చేస్తే ఎలాగండి? చేతకాని అంటే ఆ మధ్యలో మా మధ్యలో బాగా వాయించలేదు, లేకపోతే నేను బాగా గెంతేవాడిని అంటారా? అలా ఉంది చూస్తే ఇది కరెక్ట్ కాదు కదా. హౌసింగ్ వ్యవహారంలో కూడా చర్చ జరిగింది. మీరు 5 ఏళ్లలో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే దాంట్లో కనీసం 6 లక్షల ఇల్లు కూడా కట్టలేదని మంత్రి పార్థసారథి కూడా కట్టమ్మా. ఆయన నోటితో చెప్పాడు 6,50,000 కట్టారు, 6,50,000 కట్టారు, ఇంకా మిగతా వచ్చి ఈ దశలో ఉన్నాయని ఆయన చెప్పాడు. అక్కడ జరిగిన చర్చ ఏంటంటే పార్థసారథి గారు వచ్చి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1924 సంవత్సరంలో, అంతకుముందు 14-19 ఉన్న కట్టి నీళ్ళకి వచ్చి బిల్లు ఇవ్వలేదు అనేది ఆయన తాలూకా ఆయన ఎత్తిన అలిగేషన్. దానికి మేము ఏం చెప్పామంటే, మాకు తెలిసి మా నియోజకవర్గంలో ఆయన కూడా మంత్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అని ఇంటికి అన్నిటికీ ఇచ్చారు. ఏదైతే కట్టేసి శాంక్షన్ అవ్వకుండా నాకు బిల్లు ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రం ఆ రోజు ఇవ్వడానికి తయారు. ఎందుకంటే అదొక స్కామ్ కింద అయిపోతుంది కాబట్టి దానికి మాత్రం ఆపింది మాత్రం వాస్తవం మా నియోజకవర్గం కూడా జరిగాయి అనేది నీ నియోజకవర్గం జరిగింది. సారథి గారు ఒకసారి ఆలోచన చేయండి, చూడండి అని చెప్పాం. అది జరిగింది. ఓకేనా? అయ్యో నా మాట అంటావా? వాళ్ళు పత్రికల్లో రాస్తారు, మీ టీవీలో చూపెడతారు, ఇలాంటి 2-3 టీవీల్లోనూ. దానికి సమాధానం చెప్పండి, ఏం చెప్తాను చెప్పి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేదు ఆయన ఇచ్చినట్టుగా ఏ అధికారి, నేను అధికారి చెప్పమను, ఓ పోలీస్ అధికారిని చెప్పమను. ఇగో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధికార స్టేట్మెంటు ABCD లేదు టీవీలో ఆయన తాలూకా అప్పుడు చెప్తాము. అంతేగాని చెప్పకుండా ఊహలతో రాసుకొని దానికి ఆన్సర్ చేయమంటే ఎలా చేస్తామండి? ఇది ధర్మం. అది మీరు అడగకూడదు, మేము అలాంటి వాటికి మేము రెస్పాండ్ అవ్వకూడదు. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు తెలుసు కాబట్టి మనకి ఏ విధంగా మ్యాన్పేట్ చేస్తున్నారో, ఏ విధంగా దాని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ఏ విధంగా చూపెడతారో మనం చూస్తున్నాం కదా. దాన్ని ఎలా రెస్పాండ్ అవుతాం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.